రన్ క్లిక్ చేసి మనం అడోబ్ ఫోటోషాప్ CS6 అని టైప్ చేస్తే ఇక్కడ మనకు అడోబ్ ఫోటోషాప్ CS6 వస్తుందండి. క్లిక్ చేయగానే మనకి ఫోటోషాప్ ఓపెన్ అవుతుంది. ఇదే అండి అడోబ్ ఫోటోషాప్ CS6 ఇంటర్ఫేస్. ఇది ఫోటోషాప్ ఇంటర్ఫేస్. అండ్ టాప్లో మనకి మెనూ బార్ ఉంటుంది. ఫైల్, ఎడిట్, ఇమేజ్, లేయర్, టైప్, సెలెక్ట్, ఫిల్టర్, 3D వ్యూ, విండో అని. అండ్ కిందకి వచ్చేసరికి మనకి ఆప్షన్ బార్ ఉంటుంది. మనం ఏ టూల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టూల్కి రిలేటెడ్ మనకి ఇక్కడ వస్తాయి ఆప్షన్స్. సో లెఫ్ట్ సైడ్ మనకి టూల్ బార్ ఉంటుంది. మనం ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు. అండ్ 2 కాలమ్స్గా కూడా చేసుకోవచ్చు. వీటిని మనకి ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ మనం సెట్ చేసుకోవచ్చు ఈ బార్ని. అండ్ రైట్ సైడ్కి వచ్చేసరికి కలర్ స్వాచెస్ ఉంటాయి. ఇక్కడ మనం ఏ కలర్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు RGB వాల్యూస్లో. సో అడ్జస్ట్మెంట్ స్టైల్స్ కూడా ఉంటాయి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి. కిందికి వచ్చేసరికి లేయర్స్ ప్యాలెట్ ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి. మనం చేసిన ప్రతి వర్క్ ఇక్కడ లేయర్స్ రూపంలో సేవ్ అవుతుంది. సో ఫస్ట్ మూవ్ టూల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ మనం న్యూ ఫైల్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ఉంటుంది, Ctrl+N అని టైప్ చేయొచ్చు. న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది. అండ్ నేమ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం నేనైతే ఫోటోషాప్ ట్యుటోరియల్ అని ఇస్తున్నాను. విడ్త్ కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుందండి. నేను 1280 పిక్సెల్స్ అని ఇస్తున్నాను. అండ్ హైట్ 720 అని ఇస్తున్నాను. రెజల్యూషన్ డిఫాల్ట్గా 72 ఉంటుంది. అండ్ కలర్ మోడ్ వచ్చేసరికి RGB. కలర్ మోడ్లో కూడా మనకి ఆప్షన్స్ ఉంటాయి. CMYK అనేది మనం ప్రింటింగ్ పర్పస్ యూజ్ చేస్తాం. అప్పుడు రెజల్యూషన్ అనేది మనం చేంజ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ 300 అని ప్రింటింగ్ పర్పస్ అయితే. లేదు RGB కలర్ అనుకుంటే మనం 72 ఓకే. సో ఇక్కడ మనకి కలర్ మోడ్లో గ్రే స్కేల్ ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్లో చేయాలంటే, RGB కలర్లో అయితే వెబ్ పర్పస్కి, CMYK అయితే ప్రింటింగ్ పర్పస్కి. సో ఇక్కడ బిట్స్ ఉంటాయండి. మన క్వాలిటీ కోసం మనం ఇది కూడా సెట్ చేసుకోవచ్చు. 8 బిట్ ఓకే మనకి. అండ్ బ్యాక్గ్రౌండ్ కంటెంట్స్ అంటే వైట్, బ్యాక్గ్రౌండ్ కలర్, ట్రాన్స్పరెంట్ 3 ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి మనం కలర్స్ ఉన్నాయి కదా. ఇది ఫోర్గ్రౌండ్ కలర్ అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. సో ట్రాన్స్పరెంట్ అంటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ట్రాన్స్పరెంట్ వస్తుంది. సో నేను వైట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సో ఇది వర్క్ ఏరియా అండి. మనం ఇక్కడ ఏం వర్క్ అయినా చేసుకోవచ్చు. సో ఫస్ట్ మూవ్ టూల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. బిఫోర్ దట్ మనం ఒక ఇమేజ్ ఓపెన్ చేసుకోవాలి. ఇదే అండి ఇమేజ్. సో Ctrl+A అని సెలెక్ట్ చేసి Ctrl+C కాపీ చేసి మన వర్క్ ఏరియాలో Ctrl+V అని పేస్ట్ చేస్తాను ఇక్కడ. సో మూవ్ టూల్తో మనం ఈ ఇమేజ్ని ఎక్కడ కావాలంటే అక్కడికి మనం మూవ్ చేసుకోవచ్చు. మూవ్ టూల్ అనేది మనకి ఇందుకు యూజ్ అవుతుంది అన్నమాట. ఇమేజ్ని కానీ ఆబ్జెక్ట్ టెక్స్ట్ని కానీ మూవ్ చేయడానికి మూవ్ టూల్ యూజ్ అవుతుంది. టెక్స్ట్ని కూడా ఎలా మూవ్ చేయాలో చూపిస్తాను. టెక్స్ట్ టూల్తో మనం ఇక్కడ టెక్స్ట్ టైప్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ వెల్కమ్ టు అనూస్ అమేజింగ్ బ్లాగ్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఫాంట్ సైజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మరీ మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తున్నాను. నేను
టెక్స్ట్ టూల్తో మూవ్ అవ్వదు కాబట్టి మూవ్ టూల్తో. సో ఏ లేయర్ సెలెక్ట్ చేస్తే ఆ లేయర్ని మూవ్ చేసుకోవచ్చు మూవ్ టూల్తో. ఇక్కడ టాప్లో మన ఆటో సెలెక్ట్ అని ఉంటుంది. మనం మూవ్ టూల్ సెలెక్ట్ చేయగానే ఆటో సెలెక్ట్ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది. అంటే ఏమనంటే మనం ఏ లేయర్ మీద అయితే క్లిక్ చేస్తామో అది మూవ్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టెక్స్ట్ మీద అయితే ఇక్కడ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. లోగో మీద క్లిక్ చేస్తే లేయర్ ఉంది. అదే అది హైడ్ చేసామనుకోండి, మనం లేయర్ మీద క్లిక్ చేసినప్పుడు అవి సెలెక్ట్ అవ్వవు. సో ఇండివిజువల్గా మనం లేయర్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని మూవ్ చేయాల్సి వస్తుంది. అందుకని మనం ఇది ఎప్పుడు ఆన్లోనే ఉంచాలి, ఆటో సెలెక్ట్ అనేది. మనకి ఈజీ అవుతుంది అన్నమాట మనం మూవింగ్. నెక్స్ట్ మార్కీ టూల్ అండి. ఇందులో మనకి రెక్టాంగులర్ మార్కీ టూల్, ఎలిప్టికల్ మార్కీ టూల్, సింగిల్ రో మార్కీ టూల్, సింగిల్ కాలమ్ మార్కీ టూల్, ఈ 4 ఉంటాయి మనకి. ఫస్ట్ మార్కీ టూల్ గురించి, రెక్టాంగులర్ మార్కీ టూల్ గురించి చూపిస్తాను. ఇది మనం డ్రాయింగ్ పర్పస్ కానీ రెక్టాంగిల్ డ్రా చేయడానికి అండ్ సెలెక్షన్ కోసం కానీ యూజ్ చేస్తాము ఈ టూల్ని. ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే రెక్టాంగిల్ షేప్ వస్తుంది మనకి. బిఫోర్ దట్ మనకి ఇమేజ్ కానీ టెక్స్ట్ కానీ ఆటోమేటిక్గా లేయర్స్ క్రియేట్ అయిపోతాయండి. అదే మనం ఇలా మార్కీ టూల్తో సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి న్యూ లేయర్ అనేది మనం సపరేట్గా తీసుకోవాలి. సో ఇక్కడ క్రియేట్ ఏ న్యూ లేయర్ అనగానే న్యూ లేయర్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం కలర్ ఫిల్ చేయాలి. ఇక్కడ మనం కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోర్గ్రౌండ్ కలర్లో మనకి ఏ కలర్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇవ్వాలండి. ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనగానే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా కలర్ ఫిల్ అయిపోతుంది. సో ఈ సెలెక్షన్ వెళ్ళిపోవాలంటే Ctrl+D అని ఇవ్వగానే సెలెక్షన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని మూవ్ టూల్తో మనం ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎలిప్టికల్ మార్కీ టూల్. ఇది సర్కిల్ లాగా మనం డ్రా చేయొచ్చండి ఇలా. సో షిఫ్ట్ పట్టుకొని మనం డ్రాగ్ చేస్తే 4 సైడ్స్ ఎగ్జాక్ట్ సర్కిల్ అనేది వస్తుంది. అగైన్ న్యూ లేయర్ తీసుకుంటున్నాను, కలర్ ఫిల్ చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకుని అగైన్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ చూడండి ఇలా ఫిల్ అయిపోతుంది. అదే బ్యాక్గ్రౌండ్లో ఉండే కలర్ రావాలంటే ఫోర్గ్రౌండ్ కలర్ ఆల్ట్ బ్యాక్ స్పేస్, బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ స్పేస్. మూవ్ టూల్తో ఇలా మూవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం రెక్టాంగిల్ యూజ్ చేసినాం, సర్కిల్ యూజ్ చేసాం. అండ్ ఇప్పుడు సింగిల్ రో మార్కీ టూల్ అంటే మనం లైన్స్ వేసుకోవచ్చండి. ఇలా క్లిక్ చేయగానే లైన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇలా వీటికి కూడా న్యూ లేయర్ తీసుకొని మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని మనం ఇవ్వచ్చు. సో డౌన్ యారో అప్ యారో అనగానే మనకి పైకి కిందకి మూవ్ అవుతుంది అనమాట. అంటే మూవ్ టూల్తో మూవ్ చేసే బదులు మనం డైరెక్ట్గా డౌన్ యారో అప్ యారో చూడండి, డౌన్ యారో అంటున్నాను ఎలా వస్తున్నాయో, అప్ యారో. సో షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో అనగానే ఫాస్ట్గా మూవ్ అవుతాయి అనమాట లైన్స్ కానీ ఇమేజ్ కానీ ఏదైనా. ఇలా ఈ టూల్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ సింగిల్ కాలమ్ మార్కీ టూల్ కూడా సేమ్ అండి. సో ఇది వర్టికల్గా వస్తాయి మనకి లైన్స్. ఇంతకు ముందుది మనకి హారిజాంటల్ వచ్చింది, ఇది వర్టికల్ లైన్స్ వస్తాయి.
అగైన్ న్యూ లేయర్ తీసుకుని కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. న్యూ లేయర్ తీసుకోలేదండి, అందుకని ఇప్పుడు తీసుకోగానే ఫిల్ అయిపోయింది చూడండి. సో వీటికి ఆల్ట్ రైట్ యారో అనగానే డూప్లికేట్ లేయర్ క్రియేట్ అవుతుందండి. మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్. రైట్ సైడ్ చూస్తున్నారు కదా మీరు, లేయర్ ప్యాలెట్లో డూప్లికేట్ లేయర్స్ ఫామ్ అవుతున్నాయి. నేను ఆల్ట్ రైట్ యారో అనగానే. సో మనం ఇలా కాకుండా డూప్లికేట్ లేయర్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోగో చూడండి, ఈ లేయర్ని నేను కిందకి డ్రాప్ చేస్తాను అనమాట, న్యూ లేయర్ వాటిలో. సో ఆటోమేటిక్గా డూప్లికేట్ లేయర్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ రెండు మీద మీద ఉన్నాయి కాబట్టి మనకి కనపడలేదు. చూడండి ఇప్పుడు సైడ్కి వచ్చేసాయి. సో ఇప్పుడు ఒకటి హైడ్ చేస్తున్నాను. ఇది ఐ సింబల్ ఉంది కదా, ఇది ఇక్కడ క్లిక్ చేయగానే హైడ్ అయిపోతుంది అనమాట, మనకి కనపడదు ఇక్కడ. సో ఇది మనకి ఈ టూల్స్ గురించి ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాసో టూల్. ఇందులో లాసో టూల్, పాలిగోనల్ లాసో టూల్, మ్యాగ్నెటిక్ లాసో టూల్ అనేటివి ఉంటాయి. ఎక్కువ మనం పాలిగోనల్ లాసో టూల్ మాత్రం వాడతామండి. అది ఎలానో చూపిస్తాను. ఫస్ట్ ఇవన్నీ హైడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు లాసో టూల్ యూజ్ చేయాలంటే మనం ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఓపెన్ చేసి కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకున్నాం, కంట్రోల్ సి, అంటే మన వర్క్ ఏరియాలో కంట్రోల్ వి పేస్ట్ చేశానండి. ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నాకు వైట్ స్పేస్ ఉంది కదండి, ఇవన్నీ అవసరం లేదు నాకు. సో ఇవి పోవాలంటే నేను క్రాప్ టూల్, ఇదే అండి క్రాప్ టూల్, ఇది క్లిక్ చేయగానే క్రాప్ కోసం వాడతాం అనమాట. ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఈ స్పేస్ అంతా నేను ఇలా డ్రాగ్ చేసి ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇవ్వగానే నాకు ఓన్లీ ఇమేజ్ ఉండే వర్క్ ఏరియా మాత్రమే ఉండిపోతుంది, రిమైనింగ్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇది క్రాప్ టూల్తో మనం చేయగలం. ఇప్పుడు లాసో టూల్తో నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తానండి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి మీరు. సో ఫస్ట్ ఇది జూమ్ టూల్ అండి. ఇది జూమ్ టూల్ అనగానే మనకి జూమింగ్ పర్పస్ యూజ్ అవుతుంది, జూమ్ చేసుకోవచ్చు. క్లిక్ చేయగానే జూమ్ అవుతుంది. ఇలా లాసో టూల్ని సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్ ఇక్కడ నుంచి నేను సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తాను. నేనైతే రఫ్గా మీకు ఫాస్ట్గా చూపిస్తున్నానండి. ఇంకా జూమ్ చేసుకొని క్లియర్గా మీరు నీట్గా ఎగ్జాక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే అవుట్పుట్ అనేది ఇంకా బాగుంటుంది అన్నమాట మనకి. చాలా కేర్ఫుల్గా మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అండి, లేదంటే అది డీసెలెక్ట్ అయితే మరి కష్టం మనకి, మరి స్టార్టింగ్ నుంచి రావాల్సి వస్తుంది. సో నేను చూస్తున్నారు కదా, నేను ఈ హ్యాండ్ టూల్ యూజ్ చేసినాను. స్పేస్ బార్ నొక్కగానే మనకి ఈ హ్యాండ్ టూల్ అనేది వస్తుంది అనమాట. వాటితో ఇలా సైడ్కి జరుపుకుంటూ వెళ్ళి నేను సెలెక్ట్ చేస్తున్నాను లాసో టూల్తో. స్పేస్ అండి, స్పేస్ బార్ నొక్కగానే హ్యాండ్ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది.
ఈ లాసో టూల్తో కొంచెం టైం ఎక్కువ అయినా కూడా మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. సో నిదానంగా మనం సెలెక్ట్ చేస్తూ వెళ్ళాలి. అండ్ మనం స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు వచ్చి క్లిక్ చేయగానే మనకి ఇలా సెలెక్ట్ అయిపోతుందండి ఇమేజ్. ఇప్పుడు జూమ్ అవుట్ చేస్తున్నాను. జూమ్ అవుట్ చేయాలంటే ఆల్ట్ క్లిక్ చేయగానే జూమ్ అవుట్ అయిపోతుంది. సో వీటిని Ctrl+C అని కాపీ చేసి Ctrl+V అని పేస్ట్ చేస్తాను అన్నమాట. ఇమేజ్ మాత్రమే పేస్ట్ అయిందండి. చూడండి, ఇది హైడ్ చేసేలోపు ఇమేజ్ వచ్చింది న్యూ లేయర్లో. సో ఇలా మనకి ఈ లాసో టూల్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ కొంచెం పార్ట్ మనకి ఎడిట్ చేయాల్సి వస్తుందండి. ఇది కనపడకుండా మనం అగైన్ సెలెక్ట్ చేసుకొని లాసో టూల్తో డెలీట్ చేయాల్సి వస్తుంది. డెలీట్. ఇలా వచ్చేస్తుందండి మనకి. లాసో టూల్ అనేది ఇలా యూజ్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ కావాలంటే మనం వేరే కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేస్తాను ఎలాగో చూడండి. అగైన్ ఓపెన్ ఫైల్, క్లౌడ్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను. ఓపెన్ అయింది. Ctrl+A, Ctrl+C కాపీ చేశాను. ఇక్కడ Ctrl+V పేస్ట్ చేశానండి మన వర్క్ ఏరియాలో. సో Ctrl+T అంటే ఇది పైకి వెళ్ళిపోయిందండి లేయర్. సో కిందికి ఇచ్చాను. ఇప్పుడు Ctrl+T అనగానే మనకి ఇది సెలెక్ట్ అయిపోతుంది లేయర్. సో వీటిని మనం షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే డిక్రీజ్ అవుతుంది అనమాట. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ వరకు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో నాకు ఇంతవరకు పర్ఫెక్ట్ అనుకున్నాను. ఎంటర్ కొట్టేసాను. డీసెలెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చేంజెస్ చేయొచ్చండి. కలర్ చేంజ్ కానీ ఇట్లా అవి ఇక్కడ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్ కలర్ బ్యాలెన్స్లో ఉంటాయి లెవెల్స్. సో ఈ కలర్ బ్యాలెన్స్ లెవెల్స్లో మనం అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవచ్చు మనం ఎలా సెట్ అవుతుంది అని. నాకు ఇక్కడ ఓకే అనిపించింది, అందుకని ఓకే అని క్లిక్ చేశాను. సో ఇది పాలిగోనల్ లాసో టూల్ అంటే. మనం ఎక్కువ యూజ్ చేసేదంటే ఇది. ఇప్పుడు నెక్స్ట్ లాసో టూల్ ఇది ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇది కూడా పాలిగోనల్ లాసో టూల్ లాగే సిమిలర్గానే ఉంటుందండి. అగైన్ ఇమేజ్ ఓపెన్ చేశాను. మీకు చూపిస్తాను ఎలా చేయాలో ఈ లాసో టూల్ కూడా. సో ఈజీగా అయితే డ్రాగ్ క్లిక్ చేసి డ్రా చేస్తూ వెళ్ళిపోవచ్చండి ఒకేసారి మనం. చూడండి ఇలా. సో మనకి ఎగ్జాక్ట్గా అయితే రాదండి, కొంచెం అటు ఇటు వస్తుంది, బట్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మనం సెలెక్ట్ చేసుకోవడానికి.
అగైన్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేలోపల సెలెక్ట్ అయింది, డెలీట్ అని ఇచ్చేసాను. చూడండి ఇలా డెలీట్ అయిపోతుంది. సో మనకి పాలిగోనల్ లాసో టూల్తో వచ్చినంత క్లియర్గా అయితే లాసో టూల్తో రాదు. సో మ్యాగ్నెటిక్ లాసో టూల్ కూడా సిమిలర్గానే ఉంటుంది లాసో టూల్తోనే. సో మనం ఎక్కువ పాలిగోనల్ లాసో టూల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకి మ్యాజిక్ వాండ్ టూల్. సో మ్యాజిక్ వాండ్ టూల్ ఎలా యూజ్ చేస్తారో చూపిస్తాను. ఇమేజ్ ఓపెన్ చేసుకొని మ్యాజిక్ వాండ్ టూల్ అనేది పర్టికులర్గా ఒక ఇమేజ్ మీద క్లిక్ చేసామనుకోండి, సేమ్ కలర్ ఉండే చోటు మొత్తం సిమిలర్గా పక్కనంతా సెలెక్ట్ అయిపోతుంది క్లిక్ చేయగానే. చూడండి ఇలా. సో షిఫ్ట్ క్లిక్ చేస్తూ వెళ్ళాలి అండి, మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. సిమిలర్ కలర్ ఉండే చోటంతా మొత్తం సెలెక్ట్ అయిపోతుంది ఇలా. సేమ్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు విత్ మ్యాజిక్ వాండ్ టూల్తో. సో డెలీట్ అనగానే మొత్తం ఇలా డెలీట్ అయిపోయింది. క్విక్ సెలెక్షన్ టూల్ కూడా సేమ్ అండి, ఇది కూడా మ్యాజిక్ వాండ్ టూల్ లాగానే. సో వీటి గురించి మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎక్కువ అయితే మ్యాజిక్ వాండ్ టూల్ వాడతాం అన్నమాట క్విక్ సెలెక్షన్కి. కంట్రోల్ జెడ్ అనగానే మనకి బ్యాక్ వెళ్ళిపోతాము. కంట్రోల్ జెడ్ స్టెప్ బ్యాక్వర్డ్ వెళ్తామండి మనం కమాండ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్రాప్ టూల్ అండి. క్రాప్ టూల్ అంటే మనం ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో, క్రాప్ చేసుకోవడానికి ఇమేజ్ని యూజ్ చేస్తాం ఇలా. అగైన్ కంట్రోల్ జెడ్ ఇచ్చాను. ఈ క్రాప్ టూల్లోనే మనకి పర్స్పెక్టివ్ క్రాప్ టూల్, స్లైస్ టూల్, స్లైస్ సెలెక్ట్ టూల్ అనేటివి కూడా ఉంటాయి. ఇవి కూడా సేమ్ ఉంటాయండి, సిమిలర్గానే ఉంటాయి, కానీ కొంచెం మనమైతే ఎక్కువ క్రాప్ టూల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఐడ్రాపర్ టూల్. ఐడ్రాపర్ టూల్ 3D మెటీరియల్ ఐడ్రాపర్ టూల్, కలర్ శాంపుల్ టూల్, రూలెట్ టూల్, నోట్ టూల్, కౌంట్ టూల్, ఇవన్నీ ఉంటాయన్నమాట. మనకు ఎక్కువ అయితే మనం ఐడ్రాపర్ టూల్ యూజ్ చేస్తాం. అంటే మనకి ఒక ఇమేజ్ మీద పర్టికులర్ కలర్ కావాలి అనుకున్నాము, వాటిని క్లిక్ చేయగానే ఈ ఐడ్రాపర్ టూల్తో మనకి ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్లోకి వచ్చేస్తుందండి. చూడండి నేను ఇవి క్లిక్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఏది క్లిక్ చేస్తే ఐడ్రాపర్తో అది సెలెక్ట్ అయిపోతుంది. సో మనం కలర్ ఇచ్చుకోవచ్చు అనమాట, పర్టికులర్ కలర్ కావాలంటే ఐడ్రాపర్తో సెలెక్ట్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను మార్కీ టూల్తో సెలెక్ట్ చేసుకుని సో వీటిలో కూడా ఈ హిడెన్ టూల్స్ ఉన్నాయండి. సేమ్ మనం ఎక్కువ యూజ్ చేయము కాబట్టి వీటి గురించి అయితే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. అండ్ నెక్స్ట్ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. హీలింగ్ బ్రష్ టూల్, ప్యాచ్ టూల్, కంటెంట్ అవేర్ మూవ్ టూల్, రెడ్ ఐ టూల్, ఇవి కూడా మనం ఎక్కువ యూజ్ చేయమండి. ఇది కూడా ఇమేజ్ స్లైసింగ్కి వాటికి యూజ్ చేస్తారు ఈ బ్రష్ టూల్స్ని.
సో అందుకని ఎక్స్ప్లెయిన్ చేయండి నేను. అండ్ నెక్స్ట్ బ్రష్ టూల్ అండి. బ్రష్ టూల్ అనేది మనం పెయింటింగ్ కోసం వాటికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇలానే బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇలా అనగానే ఇలా వస్తుంది. ఇక్కడ పైన మనకి సైజ్ కూడా ఉంటుందండి, డిక్రీజ్ చేసుకోవడానికి, ఇంక్రీజ్ చేసుకోవడానికి బ్రషెస్ని. ఇంకా కొంచెం తగ్గించి చూద్దాము బ్రష్ సైజు. సో 10 పిక్సెల్స్ 9 పిక్సెల్స్ ఇచ్చాను. చూడండి బ్రష్ సైజ్ ఆటోమేటిక్గా చిన్నగా అయిపోయింది. సో ఇక పెన్సిల్ టూల్ కూడా సేమ్ అండి. సో కొంచెం పెన్సిల్ లాగా చిన్నగా వస్తుంది, థిక్నెస్ అనేది తక్కువ. కలర్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఫోర్గ్రౌండ్లో మనం పెన్సిల్తో డ్రా చేస్తే ఇలా వచ్చేస్తుంటుంది అనమాట. డ్రాయింగ్ పర్పస్ యూజ్ చేస్తారండి ఎక్కువ ఈ పెన్సిల్స్ని. క్లౌడ్స్ లాగా కానీ, హిల్స్, ట్రీస్ లాగా కానీ, పర్టికులర్ కలర్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని, చూడండి గ్రీన్ సెలెక్ట్ చేసి నేను ట్రీ ఇలా డ్రా చేస్తున్నాను. సో అలా మనం క్లౌడ్స్కి బ్లూ కానీ ఇవ్వచ్చు, ఎక్సెట్రా చాలా విధాలుగా డ్రాయింగ్ పర్పస్ యూజ్ అవుతుంది ఈ టూల్. నెక్స్ట్ ఇవి కూడా మనకి సిమిలర్గానే ఉంటాయి. సో ఎక్కువ యూజ్ చేసేది అయితే బ్రష్ టూల్. అండ్ నెక్స్ట్ టూల్ స్టాంప్ టూల్. ఇందులో క్లోన్ స్టాంప్ టూల్, ప్యాటర్న్ స్టాంప్ టూల్ అనేటివి రెండు ఉంటాయి. క్లోన్ స్టాంప్ టూల్ అంటే చెప్తాను ఎలానో. ఇమేజ్ ఓపెన్ చేసుకుంటున్నానండి. కంట్రోల్-A, కంట్రోల్-C కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను మన వర్క్ ఏరియాలో. సో ఈ క్లాంప్ టూల్ అనేది క్లాంప్ పర్పస్ కోసం, ఇమేజ్ క్లాంప్ కోసం యూజ్ చేస్తాం. క్లోనింగ్ కోసం, ఇమేజ్ క్లోనింగ్ కోసం మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఆల్ట్ క్లిక్ చేసి సైడ్కి ఇలా క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది క్లోన్ అయిపోతుంది. కంట్రోల్-Z ఇచ్చి బ్యాక్ వెళ్ళి ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆల్ట్ క్లిక్ చేయాలి, ఆల్ట్ క్లిక్ అండ్ సైడ్కి వచ్చి అలాగే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ అనేది క్లోన్ అయిపోతుంది. ఇలా మనకి క్లోన్ స్టాంప్ టూల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఆప్షన్స్ ఉంటాయి ప్యాటర్న్ స్టాంప్ టూల్ అయితే. సో ఎక్కువ అయితే మనం క్లోన్ స్టాంప్ టూల్ యూజ్ చేస్తామండి. నెక్స్ట్ హిస్టరీ బ్రష్ టూల్, ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్. ఇది కూడా అవసరం లేదండి అంతా. సో నెక్స్ట్ ఎరేజర్ టూల్. ఎరేజ్ టూల్, ఎరేజ్ టూల్ అనేది మనకి ఎరేజ్ చేసుకోవచ్చు అండి పర్టికులర్ సెక్షన్ని. ఇలా చూడండి ఒకసారి, ఇందులో కూడా మనకి సైజెస్ కూడా ఉంటాయి. సో సైజ్ సెలెక్ట్ చేసుకొని మనం ఎరేజ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా ఇది ఎరేజ్ టూల్ యొక్క యూజ్. బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ టూల్, మ్యాజిక్ ఎరేజ్ టూల్ కూడా సిమిలర్గానే ఉంటాయి వీటికి. నెక్స్ట్ గ్రేడియంట్ టూల్ అండి. ఇందులో పెయిన్ బకెట్ టూల్, 3D మెటీరియల్ డ్రాప్ టూల్ ఉంటాయి.
సో గ్రేడియంట్ ఎఫెక్ట్ ఇవ్వాలి అంటే మనం గ్రేడియంట్ టూల్ అనేది వాడతాం. అది ఎలానో చూపిస్తాను మీకు. న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ మార్కీ టూల్తో డ్రా చేసుకుంటాను రెక్టాంగిల్. అండ్ ఇక్కడ మనం గ్రేడియంట్ ఫిల్ చేసుకోవచ్చు. ఈ గ్రేడియంట్ టూల్ సెలెక్ట్ చేసుకొని పైన మనకి ఇక్కడ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చండి ఆప్షన్ బార్లో. చూడండి ఎలా చేస్తున్నాను. పైన నుంచి కిందికి డ్రాగ్ చేసామనుకోండి ఇలా కలర్ ఫిల్ అయిపోతుంది, గ్రేడియంట్ కలర్. డ్రాగ్ చేయగానే క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. లెఫ్ట్ నుంచి రైట్కి చేయొచ్చు, టాప్ నుంచి బాటమ్ అండ్ బాటమ్ నుంచి రైట్. అండ్ మనకి ఎలా అంటే అలా మనం ఫిల్ చేసుకోవచ్చు ఏ యాంగిల్లో అయినా. సో ఈ 3 కలర్సే కాదు, మనం ఎన్ని కలర్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇప్పుడు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఇలా ఫిల్ అయిపోతుంది. ఇలా మనకి గ్రేడియంట్ టూల్ అనేది యూజ్ అవుతుంది. ఇందులో పెయింట్ బకెట్ టూల్ కూడా ఉంది. పెయింట్ బకెట్ టూల్ ఓన్లీ కలర్ ఫిల్ చేయడానికి మనం ఈ పెయింట్ బకెట్ టూల్ని యూజ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోర్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఉంటుందో అది మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట పెయింట్ బకెట్తో. సో ఫస్ట్ మనం ఫోర్గ్రౌండ్లో కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే పెయింట్ బకెట్తో మనం ఇక్కడ ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. అగైన్ కలర్ వేరే సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. సో రెడ్ కలర్ ఫిల్ చేస్తున్నాను ఇప్పుడు చూడు. అండ్ 3D మెటీరియల్ డ్రాప్ టూల్ కూడా సిమిలరే, బట్ మనం ఎక్కువ యూజ్ చేసేది గ్రేడియంట్ టూల్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లర్ టూల్. బ్లర్ టూల్ అనేది మనకి ఇమేజ్ బ్లర్ కోసం యూజ్ చేస్తామండి. ఇందులో షార్పెన్ టూల్, స్మడ్జ్ టూల్ అనేటివి కూడా ఉంటాయి. ఫస్ట్ ఇమేజ్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు బ్లర్ అనేది ఎలా చేయాలో ఈ టూల్తో. సో జూమ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ బ్లర్ టూల్ సెలెక్ట్ చేసి వాటి మీద క్లిక్ చేయగానే బ్లర్ అయిపోతుందండి. 4-5 టైమ్స్ మనకు బ్లరీనెస్ ఎంతవరకు కావాలో అంతవరకు క్లిక్ చేస్తూ వెళ్తే బ్లర్ అనేది కనిపిస్తుంది. సో ఇలా మనకి ఈ బ్లర్ టూల్ అనేది యూజ్ అవుతుంది ఫేస్ బ్లర్ చేయడానికి. ఇంకా షార్పెన్ టూల్ కూడా సేమ్ అండి, షార్పెన్ కోసం యూజ్ చేస్తారు. అడిషనల్ లైటింగ్ వస్తుంది అనమాట. చూడండి క్లిక్ చేస్తున్నాను ఇమేజ్ మీద, అడిషనల్ లైటింగ్ వస్తుంది. సో ఇలా మనం ఈ షార్పెన్ టూల్ యూజ్ చేయొచ్చు. స్మడ్జ్ టూల్ ఇది కూడా సేమే అండి, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇలా మనం ఇమేజెస్ని ఇలా డ్రాగ్ చేస్తే ఈ ఎఫెక్ట్ అనేది వస్తుంది మనకి స్మడ్జ్ టూల్తో. సో కంట్రోల్ Z ఇచ్చి బ్యాక్ వెళ్తున్నా నేను. ఇలా మనకి ఈ 3 టూల్స్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ డాట్స్ టూల్, బర్న్ టూల్, స్పాంజ్ టూల్. ఇవి కూడా మనకి అంత అవసరం ఉండవండి, సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయను. సో నెక్స్ట్ పెన్ టూల్. పెన్ టూల్ అనేది డ్రాయింగ్కి అండ్ సెలెక్షన్కి యూజ్ చేస్తామండి. ఇందులో పెన్ టూల్, ఫ్రీ ఫామ్ పెన్ టూల్,
అని చాలా హిడెన్ టూల్స్ ఉంటాయి. సో ఎలా యూజ్ చేయాలో పెన్ టూల్ అనేది మీకు చూపిస్తాను. స్టార్టింగ్ క్లిక్ చేసి ఇక్కడ ఇలా డ్రాగ్ చేయాలండి. అండ్ ఇక్కడ మనం ఆల్ట్ క్లిక్ చేయగానే ఇది వెళ్ళిపోతుంది. అగైన్ మళ్ళీ క్లిక్ చేయాలి ఇక్కడ. మరి ఇలా బెండ్ చేసుకోవచ్చు, మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో. అండ్ తర్వాత ఆల్ట్ క్లిక్. అగైన్ సైడ్కి క్లిక్ చేశాను. సో బెండ్ చేస్తున్నాను నేను. ఇలా మన ఇమేజ్ బట్టి మనం డ్రా చేసుకునే దాన్ని బట్టి కర్వ్స్ మనం డ్రా చేసుకోవచ్చు అన్నమాట. అగైన్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరకు వచ్చి నేను క్లిక్ చేసి ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ డ్రాయింగ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ లేయర్ ప్యాలెట్లో సైడ్కి పాత్స్ అని ఉంది కదండి, ఇక్కడ మనం కంట్రోల్ క్లిక్ చేయగానే సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ క్లిక్ ఇలా సెలెక్ట్ అవుతుంది మనం పెన్ టూల్తో గీసిన డ్రాయింగ్. సో ఇప్పుడు అగైన్ న్యూ లేయర్ తీసుకొని కలర్ ఫిల్ చేయాలనుకోండి, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇస్తాను నేను. కలర్ ఫిల్ అయిపోతుంది. అండ్ సెలెక్షన్ డీసెలెక్ట్ అవ్వాలంటే కంట్రోల్ డి. సో ఇలా మనం పెన్ టూల్తో డ్రా చేసుకోవచ్చు ఎలా అయినా. అదే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, మనం పెన్ టూల్తో ఇలా సెలెక్ట్ చేసుకుంటూ సెలెక్ట్ చేయొచ్చు. నేను రఫ్గా చూపిస్తున్నానండి, ఇంకా జూమ్ చేసుకొని క్లియర్గా మీరు చేయొచ్చు. సో ఇలా క్లిక్ చేసి నాకు ఏ స్ట్రక్చర్ ఎలా ఉందో అలా డ్రా చేసుకుంటూ వెళ్తాను అనమాట నేను, కర్వ్స్ని బెండ్ చేస్తూ. పెన్ టూల్తో కూడా మనం ఈజీగా డ్రా చేయొచ్చండి, ఎగ్జాక్ట్గా వస్తుందన్నమాట మనం ఇమేజ్ సెలెక్షన్ అంతా. ఇలా అగైన్ స్టార్టింగ్ పాయింట్ వరకు వచ్చి నేను ఎండ్ చేస్తున్నాను. సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు వీటిని సెలెక్ట్ చేసుకోవాలంటే మనం అగైన్ పాత్స్లోకి వెళ్ళి కంట్రోల్ క్లిక్ చేయగానే సెలెక్ట్ అవుతుంది. సో డిలీట్ చేయగానే మనం సెలెక్ట్ చేసిన పార్ట్ అంతా డిలీట్ అయిపోతుంది. చూడండి ఇలా డిలీట్ అయిపోతుంది. సో ఇలా మనకి ఈ పెన్ టూల్ అనేది యూజ్ అవుతుంది డ్రాయింగ్ కోసం కానీ సెలెక్షన్ కోసం కానీ. ఫ్రీ ఫామ్ పెన్ టూల్, యాడ్ యాంకర్ పాయింట్ టూల్, డిలీట్ యాంకర్, కన్వర్ట్ పెన్ టూల్, పాయింట్ టూల్ అనేటివి ఉంటాయి. ఇది కూడా ఫ్రీ ఫామ్ పెన్ టూల్. ఇలా ఈజీగా క్లిక్ చేసి మనం డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అగైన్ ఇది మనం పాత్లో సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. అండ్ అగైన్ కంట్రోల్ జెడ్, కంట్రోల్ ఆల్ట్ జెడ్ అండి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయినాను కంట్రోల్ జెడ్ అని. 1 స్టెప్ బ్యాక్వర్డ్ అంటే కంట్రోల్ జెడ్. ఇంకా మనం అంతకు ముందు వెళ్ళాలంటే, ఇంకా బ్యాక్ వెళ్ళాలంటే కంట్రోల్ ఆల్ట్ జెడ్ క్లిక్ చేస్తూ వెళ్ళాలి. సో యాడ్ యాంకర్ పెన్ టూల్ అనగానే ఎలాగైనా చూపిస్తాను నేను. ఫస్ట్ పెన్ టూల్తో డ్రా చేసుకొని యాడ్ యాంకర్ పాయింట్ టూల్ అనగానే ఇది క్లిక్ చేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చండి పాయింట్స్. పాయింట్ చేసుకొని యాడ్ చేసుకొని పాయింట్స్ ఇచ్చి ఇలా మనం కర్వ్స్ని బెండ్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాలో అలా. క్లిక్ చేయగానే పాయింట్ యాడ్ అవుతుంది. వాటిని మనం ఇలా చేసుకోవచ్చు. మనం ఇది యాడ్ యాంకర్ పాయింట్. అండ్ డిలీట్ యాంకర్ పాయింట్ టూల్ అయితే మనం అక్కడ క్లిక్ చేసి మనం డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. క్లిక్ చేయగానే ఆ పెన్ టూల్.
కన్వర్ట్ పాయింట్ టూల్ కూడా కన్వర్ట్ చేయగలదండి మనకి ఈ పాయింట్ని మనం ఇలా బెండ్ చేసుకోవడానికి. సో మనకి ఇది పెన్ టూల్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ టూల్స్లో ఎక్కువ యూజ్ చేయొచ్చు. ఈ పెన్ టూల్ గురించి యూస్ఫుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ టూల్. టెక్స్ట్ హారిజాంటల్ టైప్ టూల్, వర్టికల్ టైప్ టూల్, హారిజాంటల్ టైప్ మాస్క్ టూల్, వర్టికల్ టైప్ మాస్క్ టూల్ అనేటివి ఉంటాయి. హారిజాంటల్ టైప్ టూల్ అంటే ఎలానో చూపిస్తున్నాను. టెక్స్ట్ టూల్తో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుందండి. టైప్ చేయాల్సి వస్తుంది మనం టెక్స్ట్ ఏదో. వెల్కమ్ టు మై బ్లాగ్ అని టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తాను వీటిని. అండ్ ఈ టెక్స్ట్ టూల్లో పైన మనకి ఆప్షన్ బార్లో మనకి చాలా టెక్స్ట్ ఉంటాయండి. ఫాంట్ స్టైల్స్ చాలా ఉంటాయి. మన సిస్టంలో ఏవైతే సేవ్ చేసుకున్నామో ఫాంట్స్ అవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. మనకి ఇష్టం వచ్చిన టెక్స్ట్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫాంట్ సైజు కూడా మనకి ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అండి. సైజు తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ అంటే ఎక్కువ అన్నట్టు. సో ఇక్కడ అలైన్మెంట్ కూడా ఉంటుంది. సెంటర్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, ఇది సెంటర్ రైట్ అలైన్మెంట్ అని ఇలా అలైన్మెంట్ కూడా చేసుకోవచ్చు మనం టెక్స్ట్ని. అండ్ కలర్ కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఆప్షన్ బార్లోనే కలర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం కలర్ మనకి ఏది ఇష్టమైతే ఆ కలర్ ఫిల్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇలా ఆప్షన్ బార్లో మనకి టెక్స్ట్కి సంబంధించి అన్నీ ఉంటాయి. అండ్ ఇవే కాదు మనం సో ఇక్కడ మనకి టెక్స్ట్ లేయర్ ఉంది కదండి. ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వగానే బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటాయండి. ఇక్కడ టాప్లో ఇది బ్లెండింగ్ ఆప్షన్స్. ఇది క్లిక్ చేయగానే మనకి లేయర్ స్టైల్స్ వస్తాయి. అంటే మనకి ఇందులో డ్రాప్ షాడో కానీ, గ్రేడియంట్ ఓవర్లే కానీ, అవుటర్ గ్లో అండ్ స్ట్రోక్ ఇవ్వాలనుకోండి, ఇన్నర్ గ్లో, సాటిన్, ఇవన్నీ ఇవ్వచ్చండి మనం టెక్స్ట్ ఎఫెక్ట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రాప్ షాడో ఇచ్చి చూపిస్తాను చూడండి. ఇలా వస్తుంది డ్రాప్ షాడో ఇవ్వగానే. డ్రాప్ షాడోలో మనకు వాల్యూస్ కూడా ఉంటాయి. మనం అది క్లిక్ చేయగల ఆ స్ట్రక్చర్ అనేది వస్తుంది మనకి ఇక్కడ రైట్ సైడ్. సో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒపాసిటీ కానీ, బ్లెండ్ మోడ్ కానీ, డిస్టెన్స్ కూడా మనకి డిస్టెన్స్ షాడో అనేది ఎంత దూరం ఉండాలి అనేది, స్ప్రెడ్ అండ్ సైజు కూడా, షాడో సైజు కూడా మనం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు మనకి ఎంత కావాలో అంత. కలర్ కూడా అండి, షాడో కలర్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఒపాసిటీ చేంజ్ చేయొచ్చు, కలర్ చేంజ్ చేయొచ్చు. డిఫాల్ట్గా ఇక్కడ మనకి ఇవి కూడా ఉంటాయి. ఇక్కడ బ్లెండ్ మోడ్, నార్మల్ అని, డిజాల్వ్ అంటే ఇలా వస్తుంది, డార్క్ అండ్ కలర్, లైట్ అండ్ ఈ ఎఫెక్ట్స్ అన్ని చాలా వస్తాయండి మనకి బ్లెండ్ మోడ్లో. అండ్ షాడో కలర్ మనకి బ్లాక్ కాకుండా వేరే కూడా మనం చూస్ చేసుకోవచ్చు. కాకపోతే బ్లాక్ అయితేనే మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది షాడో ఎఫెక్ట్. చూడండి రెడ్ అంత మ్యాచ్ అవ్వలేదు. సో బ్లాక్ అయితే బాగుంటుంది. సో ఈ డ్రాప్ షాడో కాకుండా స్ట్రోక్ ఎఫెక్ట్ కూడా ఇవ్వచ్చండి టెక్స్ట్కి.
స్ట్రోక్ క్లిక్ చేయగానే పక్కన స్ట్రక్చర్ వచ్చేస్తుంది. అందులో మనం సైజ్ కానివ్వండి, కలర్ కానివ్వండి, స్ట్రోక్ కలర్ కానీ, స్ట్రోక్ సైజ్ కానీ, అండ్ అవుట్ సైడ్, ఇన్సైడ్, సెంటర్, పొజిషన్ కూడా మనం స్ట్రోక్ పొజిషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా బ్లెండ్ మోడ్ ఉంటుంది. డిఫాల్ట్గా నార్మల్ అని ఇచ్చేయచ్చు. వీటికి కలర్, స్ట్రోక్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫిల్ టైప్ కూడా మనం గ్రేడియంట్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఆ స్ట్రోక్కి గ్రేడియంట్ కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇందులో స్టైల్ కూడా లీనియర్, రేడియల్ అని కూడా ఉంటుంది. సో చాలా ఉంటాయండి ఆప్షన్స్ మనకి బ్లెండింగ్ ఆప్షన్స్లో. సో యాంగిల్ కూడా చూడండి, మనం యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. యాంగిల్ సైజ్ ఎలా కావాలంటే అలా. అండ్ టెక్స్ట్కి కూడా మనం గ్రేడియంట్ ఇచ్చుకోవచ్చు. చూడండి ఇలా వస్తుంది, మనం కలర్ ఫిల్ చేసి గ్రేడియంట్ ఎఫెక్ట్. సో 2 కలర్సే కాదండి, మనం 3, 4, 5 కలర్స్ కూడా మనకి ఇష్టం వచ్చిన గ్రేడియంట్ కలర్స్ ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్టికల్ టైప్ టూల్ అండి. వర్టికల్ టైప్ టూల్ అనగానే మనం క్లిక్ చేయగానే వర్టికల్గా వచ్చేస్తుంది అనమాట టెక్స్ట్ అనేది ఇలా. సో మూవ్ టూల్తో ఎలా కావాలంటే అలా మనం వీటిని మూవ్ చేసుకోవచ్చు. తర్వాత పాత్ సెలెక్షన్ టూల్ అండి. సో పాత్ సెలెక్షన్ టూల్ అంటే మనం ఇందాక పెన్ టూల్తో డ్రా చేసాం కదండి, వాటిని అగైన్ పాత్లోకి వెళ్ళిపోకుండా మనం ఈ పాత్ సెలెక్షన్ టూల్తో సెలెక్ట్ చేసుకొని మూవ్ చేయొచ్చు అనమాట. మూవ్ టూల్తో మనకి ఇది మూవ్ అవ్వదు. సో అదే చూడండి, పాత్ సెలెక్షన్తో సెలెక్ట్ చేసుకునే లోపు ఎలా మూవ్ అవుతుందో. సో ఇది కూడా సేమ్ అండి. డైరెక్ట్ సెలెక్షన్ టూల్, పాత్ సెలెక్షన్ టూల్ ఇంచుమించు సేమ్ ఉంటాయి మనకి. సో ఎక్కువైతే పాత్ సెలెక్షన్. ఈ లేయర్ డిలీట్ చేసేస్తున్నాను. సో ఇది కూడా అవసరం లేదు. మనకు అవసరం లేనప్పుడు మనకి ఇక్కడ డిలీట్ ఆప్షన్ అనేది ఉంటుంది లేయర్కి. డిలీట్ అనగానే మనం క్లిక్ చేయగానే లేయర్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ గ్రూప్ అండి. అంటే మనం లేయర్స్ అన్నీ ఒక గ్రూప్లోకి మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని లేయర్స్ అన్నీ ఆ ఫోల్డర్లోకి పెట్టుకోవచ్చు అనమాట. అది ఎలానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేయర్స్ రెండు నాకు ఒక ఫోల్డర్లో కావాలి. ఇక్కడ క్లిక్ చేయగానే ఫోల్డర్ ఓపెన్ అయింది. ఆ ఫోల్డర్ నేమ్ కూడా మనం ఇవ్వచ్చు. టెక్స్ట్ లేయర్స్ అని నేను ఫోల్డర్ నేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఈ 2 లేయర్స్ని సెలెక్ట్ చేసి అందులోకి డ్రాగ్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఆ 2 లేయర్స్ ఆ ఫోల్డర్లో ఉండిపోయినాయండి. వాటిని హైడ్ చేయొచ్చు మనం. సారీ, ఇది యాడ్ అవ్వలేదు, ఇప్పుడు యాడ్ చేశాను. సో ఇప్పుడు ఈ ఫోల్డర్లో ఉండినాయండి. టెక్స్ట్ లేయర్ ఫోల్డర్లో వెళ్ళిపోయాయి 2 లేయర్స్. ఇది ఒక్కటి హైడ్ చేయగానే మొత్తం అవన్నీ హైడ్ అయిపోతున్నాయి చూడండి. నెక్స్ట్ rectangle tool, rounded rectangle tool, ellipse tool, polygonal tool, line tool, custom shape tool.
న్యూ లేయర్ తీసుకోవాలండి. ఇవి కూడా ఇలా డ్రా పర్పస్ కోసమే యూజ్ అవుతాయి. నేను HTML అలా యూజ్ చేస్తాను అండి ఎక్కువ ఇవి టూల్స్. సో క్లిక్ చేయగానే ఇది క్రియేట్ రెక్టాంగిల్ అని విడ్త్ హైట్ కూడా అడుగుతుంది. మనకి ఏ విడ్త్ హైట్లో కావాలో ఆ వాల్యూస్ ఇచ్చి క్లిక్ చేయగానే అదే వాల్యూతో ఇక్కడ మనకు వస్తుంది రెక్టాంగిల్ బాక్స్ అనేది. అలాగే రౌండెడ్ రెక్టాంగిల్ టూల్ అనగానే కార్నర్స్ మనకి రౌండెడ్ ఉంటాయండి. ఇలా డ్రా చేసుకోవచ్చు ఆర్ క్లిక్ చేసి విడ్త్ హైట్ కూడా ఇవ్వచ్చు వాటి. వీటికి పైన ఆప్షన్ బార్లో కూడా మనకి ఆప్షన్స్ ఉంటాయి. కలర్ ఫిల్ చేసుకోవచ్చు, స్ట్రోక్ ఇవ్వచ్చు. సో స్ట్రోక్ అయితే ఫస్ట్ మనం ఈ వాల్యూస్ అన్ని ఇచ్చుకొని తర్వాత డ్రా చేయాల్సి వస్తుందండి. చూడండి, స్ట్రోక్ నేను ఇవ్వగానే స్ట్రోక్ వాల్యూ ఇక్కడ స్ట్రోక్ అనేది యాడ్ అయిపోయింది. ఫిల్ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు, సైజ్ అండ్ ఇక్కడ విడ్త్ హైట్ కూడా ఇవ్వచ్చు. చూడండి, మనం స్టార్టింగ్లోనే మనం ఈ వాల్యూస్ అన్నీ ఇచ్చేసి మనం డ్రా చేయగానే వచ్చేస్తుంది. రేడియస్ కూడా మనకి కార్నర్స్లో రేడియస్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ముందే ఆప్షన్స్ ఇచ్చి డ్రా చేసుకోవచ్చు ఇలా. నెక్స్ట్ ఎలిప్స్ టూల్ అండి అండ్ పాలిగాన్ టూల్. ఇది కూడా మనకి స్టార్ టైప్లో ఇలా డ్రా చేసుకోవడానికి వస్తుంది మనం ఇలా. సో సైడ్స్ కూడా మనం తగ్గించుకోవచ్చు అండి. ఇవి నాకు ఇన్నే కావాలి, 5 కావాలని స్టార్ టైప్లో డ్రా చేసుకోవడానికి అలా సైడ్స్ 5 ఇవ్వగానే స్టార్ ఫామ్ అయింది. చూడండి, ఇలా డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట మనం వాల్యూస్ ఇస్తే. అండ్ ఇక్కడ కస్టమ్ షేప్ టూల్ అనేటివి ఉంటాయి. ఆల్రెడీ కస్టమ్ డిజైన్ ఉంటాయండి మనకి డిజైన్స్. ఇక్కడ షేప్ చూడండి, ఇలా క్లిక్ చేయగానే మనకి అది కూడా విత్ హైట్ అడుగుతుంది. ఆ విత్ హైట్లోనే కస్టమ్ డిజైన్ అనేది క్రియేట్ అయిపోతుంది మనకి. సో డిఫాల్ట్గా ఉంటాయండి మనకి ఇక్కడ కస్టమ్ డిజైన్స్ అనేటివి. ఈ షేప్లో మనకి రైట్ సైడ్లో కూడా మనకి ఇక్కడ చాలా ఉంటాయి. చూడండి, యానిమల్స్ అంట, ఆరోస్, అరిస్టిక్ టెక్చర్స్, ఫ్రేమ్స్, మ్యూజిక్ అనేటివి కూడా చూడండి ఎలా ఉంటాయో ఇలా. సో మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయగానే విత్ హైట్తో ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి. సో కస్టమ్ డిజైన్స్ ఇవన్నీ. అగైన్ కంట్రోల్ ఆల్ట్ సెట్ అని బ్యాక్ వెళ్తున్నాను. ఇది హ్యాండ్ టూల్ అండి. మనం వర్క్ ఏరియాని హ్యాండ్ టూల్తో ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు ఇలా. ఇది రొటేట్ టూల్. సో రొటేట్ చేయొచ్చు మన వర్క్ ఏరియాని. అండ్ ఇది జూమ్ టూల్. క్లిక్ చేయగానే జూమ్ అవుతుందండి ఇలా. జూమ్ ఎంత జూమ్ అవ్వాలంటే అన్నిసార్లు క్లిక్ చేస్తే. అండ్ జూమ్ అవుట్ అవ్వాలంటే ఆల్ట్ క్లిక్ చేయగానే జూమ్ అవుట్ అయిపోతుంది ఇలా. సో ఇవి అండి మనకి టూల్ బార్లో ఉండే టూల్స్ అన్ని. సో ఇక్కడ మనకి ఫైల్లో మనకి సేవ్ యాజ్ కానీ ఇలా చాలా ఉంటాయి ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనం వర్క్ ఏరియాలో చేసిన ఈ వర్క్ని అంతా మనం సేవ్ చేసుకోవాలనుకోండి. సేవ్ యాజ్ అని క్లిక్ చేయగానే మనకి ఈ ఆప్షన్ అనేది వస్తుంది. సో
ఇక్కడ చూడండి ఫోటోషాప్ అని డిఫాల్ట్గా పిఎస్డి ఫార్మాట్లో సేవ్ అవుతుంది అనమాట. సేవ్ యాజ్ అనగానే ఫోటోషాప్ అని పిఎస్డి ఫైల్లో సేవ్ అవుతుంది. లేదు మనకి జేపీజీ ఫార్మాట్ ఇలా పిఎన్జీ ఫార్మాట్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. మన ఇమేజ్ అంటే ఈ జేపీజీ ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు జేపీజీ ఇచ్చాను. సో క్వాలిటీ కూడా అడుగుతుంది మనకి 12 అని ఇవ్వాలి. క్వాలిటీ బట్టి మనం సైజ్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్ చేయగానే మనం ఇక్కడ ఫోటోషాప్ ట్యూటోరియల్ అనే ఇమేజ్ లాగా సేవ్ అయిపోయింది చూడండి. సో మనకి ఇమేజ్ ఫార్మాట్లో కాకుండా ఫోటోషాప్ ఫైల్లో సేవ్ చేసుకుంటేనే మనకి ఫ్యూచర్లో మనం ఏదైనా ఎడిట్ చేసుకోవాలన్నా మనం ఈ ఫోటోషాప్ ఫైల్ను చేసుకోవాల్సి వస్తుందండి. సో సేవ్ ఫర్ వెబ్ అనగా వెబ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారండి. ఇక్కడిక్కడ మనకి చాలా ఆప్షన్స్ అనేటివి ఉంటాయి ఫైల్లో. అండ్ ఎడిట్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ అండూ చూడండి, అండూ, స్టెప్ ఫార్వర్డ్, స్టెప్ బ్యాక్వర్డ్ అనేటివి కూడా ఉంటాయి. స్టెప్ ఫార్వర్డ్ అంటే షిఫ్ట్ కంట్రోల్ జెడ్, ఆల్ట్ కంట్రోల్ జెడ్, అండ్ పేస్ట్, కాపీ, స్ట్రోక్, ట్రాన్స్ఫార్మ్ అనేటివి ఇవి ఆప్షన్స్ అనేటివి ఉంటాయి ఎడిట్లో. అండ్ ఇక్కడ మనకి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనగానే చూడండి ఇది ఇలా సెలెక్ట్ అయిపోతుంది. అంటే మనం కంట్రోల్ టీ అన్న ఇవ్వచ్చు, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అన్న ఇవ్వచ్చు. వాటి సైజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి ఆ ఫ్రీ ట్రాన్స్ఫార్మర్ టూల్తో. అండ్ ఎంటర్ ఇవ్వగానే మనం అది సెలెక్ట్ అయిపోతుంది అన్నమాట, సెట్ అయిపోతుంది. ట్రాన్స్ఫార్మ్ అంటే మనకి ఇక్కడ స్కేల్, రొటేట్, స్కీవ్, డిజోర్ట్, రొటేట్ కూడా చేయొచ్చు అండి ఇలా అది మనం ఇమేజ్ని. అండ్ చూడండి ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఫ్లిప్ వర్టికల్ అని ఇందులో. సో లేయర్లో కూడా మనకి డూప్లికేట్ లేయర్ అంట, అండ్ న్యూ లేయర్ కానీ షిఫ్ట్ కంట్రోల్ ఎన్ అని ఇందాక చూపించాను కదండి, అది కూడా షిఫ్ట్ కంట్రోల్ ఎన్ అని షార్ట్ కట్ అని ఇవన్నీ మనకి న్యూ లేయర్ క్రియేట్ అయ్యేటట్టు ఉంటాయి. లేయర్ ఆప్షన్స్ ఇమేజ్ ఆప్షన్స్లో ఇమేజ్కి సంబంధించి ఉంటాయన్నీ, ఎడిటింగ్కి, ఎఫెక్ట్స్కి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ఆప్షన్లో చూడండి చూపిస్తాను. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కలర్ బ్యాలెన్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే, సో ఇది కాదు బ్రైట్నెస్, ఫస్ట్ బ్రైట్నెస్ చూపిస్తాను మీకు. చూడండి ఆ ఇమేజ్ అనేది బ్రైట్నెస్ మనం తగ్గించవచ్చు, ఎక్కించవచ్చు. అండ్ కాంట్రాస్ట్ కూడా అనమాట. మనం వాల్యూస్ ఇలా ఇస్తూ మనం బ్రైట్నెస్ పెంచవచ్చు. బ్రైట్నెస్ ఇవ్వగానే మనకి బాగా కనిపిస్తుంది అనమాట ఇమేజ్ అనేది. అండ్ మోడ్ కూడా గ్రే స్కేల్ ఉంచుడండి, ఇది ఇవ్వగానే బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. చూడండి ఇది ఇలా బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది మొత్తం గ్రే స్కేల్ అనగానే. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయండి మనకి ఇమేజ్లో. ఇంకా సిఎంవైకి కలర్ అంట, మల్టీ ఛానల్, ఈ బిట్స్ కూడా ఉన్నాయి. అండ్ లెవెల్స్ కూడా మనం కలర్ లెవెల్స్ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవుట్పుట్ లెవెల్స్ అనేటివి మనం ఇక్కడ వాల్యూస్ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది కదండి. ప్రివ్యూ అనే ఆప్షన్ అంటే మనకు ఇక్కడ మనం వాల్యూస్ ఇస్తుండే కొద్దీ మనకి ఆటోమేటిక్గా పైకి కనిపిస్తుంటుంది అనమాట ఇమేజ్లో. అది హైడ్ చేస్తే మనకు కనిపించదు. అందుకని ఎప్పుడు ప్రివ్యూ అనేది సెలెక్ట్లోనే ఉండాలి. ఇక్కడ ఇమేజ్ అడ్జస్ట్మెంట్లో ఆటో కాంట్రాస్ట్ అండ్ ఆటో టోన్ ఇవన్నీ చాలా ఉంటాయండి మనకి ఆప్షన్స్ అనేటివి. ఇమేజ్ సైజ్ కూడా అండి, ఇమేజ్ సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు
50% అవ్వాలనుకోండి, ఇప్పుడు చేసిన వర్క్ ఏరియాలో ఇమేజ్, అప్పుడు నేను ఇక్కడ విత్ 50% అని ఇవ్వగానే ఆటోమేటిక్గా 50%లోకి వచ్చేస్తుంది అది వర్క్ ఏరియా అనేది టోటల్గా. క్యాన్వాస్ సైజ్, ఇమేజ్ రొటేషన్ చూడండి, ఇమేజ్ రొటేషన్ కూడా ఇమేజ్ అనేది 180 degreesలో ఇలా రొటేట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ టైప్లో ప్యానల్స్, క్యారెక్టర్, ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ సెలెక్ట్లో కూడా మనకి లేయర్స్ ఆప్షన్స్ ఉంటాయండి, సెలెక్ట్ లేయర్స్. అండ్ ఫిల్టర్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. బ్లర్ చూడండి ఒకసారి, బ్లర్ అనేది ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ బ్లర్ తీసుకొని నేను గాసియన్ బ్లర్ అని ఇచ్చాను చూడండి, బ్లర్ అయిపోతుంది అనమాట ఇమేజ్ అనేది. మనకి ఇక్కడ రేడియస్లో మనం వాల్యూస్ సెట్ చేసుకోవచ్చు పిక్సెల్స్, అంటే మనకి ఎంత బ్లర్ కావాలో అంత. సో ఇంకా 3D వ్యూ, విండో, ఇందులో కూడా ఆప్షన్స్ అనేటివి చాలా ఉంటాయి. అడ్జస్ట్మెంట్స్, కలర్ అండ్ లేయర్స్. ఇక్కడ మనం క్లిక్ చేయగానే వెళ్ళిపోయినాయండి. మరి కావాలంటే మనం లేయర్స్ అని క్లిక్ చేయగానే ఇక్కడ హైడ్ అయిపోయినవి మళ్ళీ కనిపిస్తాయి. అండ్ బ్రషెస్ కూడా ఉంటాయండి ఇందులో విండోస్లో. సో బ్రష్ ప్యాలెట్ కూడా. సో ప్రీసెట్స్, క్యారెక్టర్ స్టైల్స్, హిస్టోగ్రామ్, ఇన్ఫో అనగానే మనకి వర్క్ ఏరియా, ఇమేజ్ ఇన్ఫో అంతా మొత్తం మనకి ఇక్కడ చేస్తుంది. సో ఇలా చాలా ఉంటాయండి మనకి ఫోటోషాప్లో మనకి. సో చాలా తక్కువ నేను చెప్పడం, ఇంకా చాలా ఉన్నాయి. వీలైనంతలో మీకు మొత్తం ట్యూటోరియల్లో నేను అన్నీ చెప్పేశానండి. ఇంకా డీటెయిల్డ్గా అంటే నెక్స్ట్ ట్యూటోరియల్లో ఎప్పుడైనా చెప్తాను. ఇప్పుడు వరకు అయితే ఓకే, సేవ్ యాజ్ చేశాను. ఇది మనం కంపల్సరీ సేవ్ యాజ్ చేసుకోవాలండి ఈ ఫైల్ని మనం PST ఫార్మాట్లో. అండ్ ఇక్కడ మనం క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది, లేదంటే Ctrl+W అన్నా క్లోజ్ అయిపోతుంది. సో ఇది అండి ఫోటోషాప్ ట్యూటోరియల్. మీకు నచ్చుంటుంది అనుకుంటాను.